వచ్చేసి ఇలాంటి పాత బ్రష్ని ఇప్పుడు బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, ఆ కవర్స్ వేసేటప్పుడు యూజ్ చేసుకునే ఒక ఆర్గనైజర్ లాగా చక్కగా రీక్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం ఈ బ్రష్ పైన పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళని కంప్లీట్గా ఇలా చాకుతో కానీ కట్టర్తో కానీ ఇలా నీట్గా తీసేసుకోవాలి, కంప్లీట్గా తీసేసుకోవాలన్నమాట. తీసిన తర్వాత ఇప్పుడు ఏదైనా పాత బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ని ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ కానీ లేదా హార్డ్ గ్లూ ఏదైనా సరే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానితో ఈ బ్రష్ పైన ఈ పాత బ్లేడ్ అనేది చక్కగా ఇలా ఊడిపోకుండా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత కొంచెంసేపు డ్రై అయిపోతుంది కదా, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. అంటే ఈ కవర్స్ బుక్కి సరిపడా కవర్ని కట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో చాకు కత్తెర ఇలాంటివి లేని టైంలో ఇలాంటి ఒక ఆర్గనైజర్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోని చక్కగా వాటితో సంబంధమే లేకుండా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు చక్కగా కట్ చేసుకొని బుక్స్కి కవర్స్ వేయడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. తర్వాత టిప్ వచ్చేసి ఇడ్లీలో ఇలా మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలి అంటే చిన్న ట్రిక్ అనమాట. అదేంటంటే మనం ఇలా మినపప్పుని చక్కగా కడిగిన తర్వాత ఈ మినపప్పులో కొద్దిగా అన్నం అనమాట, ఉడికించిన అన్నాన్ని కలిపేసేసి మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ నైట్ అంతా పులి పెట్టుకోవాలి. ఇలా పులి పెట్టిన తర్వాత చూడండి మార్నింగ్ కల్లా చక్కగా పులిసి ఇలా వచ్చేసింది అనమాట. అంటే రైస్ వేయడంలో చక్కగా పులిసి ఉంటుంది. ఇలా పులిసిన పిండితో మనం ఇడ్లీలు అనేది రెడీ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇడ్లీ అనేది చూడండి ఎంత మెత్తగా స్పాంజ్ లాగా అయితే ఉంటుందో. అంటే మనం ఈ రైస్ వేయకుండా ఉన్న ఇడ్లీకి ఇలా రైస్ వేసిన తర్వాత చేసిన ఇడ్లీకి చాలా అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ పులుస్తుంది అనమాట, మనం అన్నం వేయటం వల్ల చక్కగా పులిచి ఇలా స్పాంజ్ లాగా అయితే ఉంటుంది. ఇంక ఈ వీడియో చూసిన తర్వాత మీరు నెక్స్ట్ టైం ఇడ్లీ చేసేటప్పుడు ఒకసారి రైస్ వేసి ఇడ్లీని ప్రిపేర్ చేసి చూడండి, తప్పకుండా నేను చెప్పినట్లుగానే మెత్తగా స్పాంజ్ లాగా అయితే డెఫినెట్గా వస్తుంది.